చూద్దాం. కీర్తన 16:4 త్వరగా. వేరొకరిని అనుసరించువారు శ్రమలు విస్తరించును. యెహోవాను విడిచి, కీర్తన 16:4, యెహోవాను విడిచి వేరొకరిని. నేను బ్రదర్ని 2 సార్లు కలిశాను. ఒక ఫోటో కోసం అర్జెంట్గా నా పిల్లలు పోస్ట్ ఆఫీస్లో ఉండారు. ఆ ఫోటో అడిగారు. నేను ఎదుర్కొంటే వెళ్తుంటే ఎక్కడ కనపడ్డా. లంచ్ టైం బ్రదర్ ఉన్నారు, మాట్లాడి అక్కనే తీసి చేశారు. అది కూడా నా ఫోటో పాస్పోర్ట్ కాదు, నా డీపీలో తీసి బ్రదర్ రెడీ చేసి చేశాడు. రెండోసారి నేను వెళ్ళాను. ఎక్కువ నేను మాట్లాడింది ఒక 5 నిమిషాలా, అంతే 5 నిమిషాలు. కానీ రోజు బ్రదర్ మాట్లాడుతుంది ఇంత సాక్ష్యం నేను అనుకోలే. నేను అసలు మాట్లాడతాను అనుకోలేదు, ఎందుకంటే ఇతరులు మాటలు చెప్తారు కూర్చుంటారని అనుకున్నా. కరెక్ట్గా నాకు తెలిసి 35 మినిట్స్ 35 నిమిషాలు అనర్గళంగా అనుభవం చెప్పారు. హల్లెలూయా. నేటి సంఘాల్లో సంవత్సరం వాక్యం చెప్పినా ఒకటే, ఈ సాక్ష్యం చెప్పినా నాకు తెలిసి నా చిన్న అనుభవం. నేను సంవత్సరం వాక్యం చెప్పినా ఒకటే, ఈ సాక్ష్యం చెప్పినా మారుమూళ్ళు ఉంటే ఈ సాక్ష్యమని మారుతారు. హల్లెలూయా. ఎందుకంటే వాక్యము జనాలకు ఏమైపోయింది తెలుసా? చాలాసార్లు అయిపోయింది, ఎక్స్ అయిపోయింది. ఏమైపోయింది చూడండి. 16:4, యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించి వారికి శ్రమలు. మోషే గారు తెలియకే కదా వేరొకరిని అనుసరించారు, ఏమైపోయినాయి? శ్రమలు విస్తరించి కదా. ఇప్పుడు ఆ శ్రమలో నుండి బయటపడడానికి మనల్ని అడిగే రిక్వెస్ట్ ఏంటంటే కీర్తన 42:8, కీర్తన 42:8 త్వరగా. పగటి వేళ యెహోవా తన కృప కలుగును ఆజ్ఞాపించును, రాత్రి వేళ ఆయనను కూర్చిన కీర్తనయు, నా జీవదాత అయిన దేవుని కూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును. మోషే గారు నాకు ఆడియో కాల్ చేస్తున్నారు. నేను అది చూసుకోరా, వారం అయిపోయింది. మళ్ళీ చేశారు, చూసుకోరా, మళ్ళీ చేశారు, చూసుకోరా. నేను ఇప్పుడు ఎక్కడికి విజిటింగ్ మానేసి వచ్చి మందిరంలో కూర్చొని ప్రార్థన చేస్తున్నా. ప్రభువా నన్ను ఎవరైనా పిలిస్తే బాగుండు. నేను వెళ్తే ఇంటికి తాళం వేసేది, మళ్ళీ రమ్మనేది, ఈ మనసు చంపుకునే దానికంటే మందిరంలో కూర్చుంటే బాగుంటుంది. మందిరంలో కూర్చుంటే వాళ్ళే ఫోన్ చేసి, ఆ రోజు మోషే గారితో 2 గంటల సేపు మాట్లాడారు. ఇలా అయిపోయింది బ్రదర్, ప్రార్థన చేయాలి. మళ్ళా ప్రార్థన, మళ్ళీ ఫోన్ చేసి మళ్ళీ సేమ్ బ్రదర్ నా కోసం ప్రార్థన చేయాలి. అట్లా అన్నప్పుడు పోయిన నెల వేరే వాళ్ళకి చెప్పాము కృష్ణకి భోజనాలు. అప్పుడే కనపడ్డా కృష్ణ, మరి మాకు కనపడ్డా భోజనాలు. మేమన్నాం ప్రభా భోజనాలు చేయడానికి ఎవరు లేరు, ప్రతి నెల ఆల్రెడీ ఒక్కొక్క కుటుంబం చేసేసారు, మీరే సహాయము చేయాలన్నాం. చెప్పండి. కానీ బ్రదర్ ఫోన్ చేసి బ్రదర్ నాకు భోజనానికి క్యాటరింగ్ చేయాలనుకున్నాం, ఎంతమంది వస్తారంటే ఒక 40 మంది ఉంటారన్న. మీరు లెక్క చేసుకుంటే కుడియడం ఉండొచ్చు నా అంచనా. హల్లెలూయా అని నాకు ఊహగా చెప్పాను. దేవుడి దయ వల్ల అన్నట్టు నేను చేస్తాను బ్రదర్ అన్నారు. చాలా సంతోషం. హల్లెలూయా. ఏమంటే మన ప్రార్థన వ్యర్థము కాదు, దేవుడు వ్యర్థము చేయడు. అర్థమైందా? తర్వాత చాలా విషయాలు చెప్పాడు. నాకు చెప్తుంటే నాకు ఒక రకంగా ఏడుపు వస్తుంది. ఎందుకంటే ఈ మాటలు మీ అంశాలు, ఒక్కొక్క మాట అంశాలు చెప్పుంటే మాటలా, కానీ ఇది మీరు మారే అవకాశం, ఇది మీరు మార్చుకునే అవకాశం. ఏంటి? మీ అలవాట్లు, మీ ఆలోచనలు, మీ పద్ధతులు, ఇంకా ఏం చెప్పలేక మీ ప్రవర్తన, ఇది మార్చుకున్నారనుకో బెదర్లాగా ఫీల్ అవ్వదు. ఏమనుకోతుంది? అదేనా? టైం వేస్ట్. మార్చుకోలేదు అనుకో, అర్థమైందా? ఎందుకంటే ఒక మాట చెప్తాను నేను, ఎందుకంటే టైం అయిపోయింది కనుక. నేను 1 గంటకు ముగించి బదిలేద్దాం అనుకున్నాను. ఒక 2 మాటలు చెప్తాను చూడండి. యెహెజ్కేలు గ్రంథం, నేను రాసిన వాక్యం చెప్పాను కానీ ఈరోజు వాక్యం ఇదే. యెహెజ్కేలు గ్రంథం వాక్యం, యెహెజ్కేలు గ్రంథం 36:29. 36:29 యెహెజ్కేలు గ్రంథం. నీ సకలమైన, ఇప్పుడు అంత బ్రదర్ చెప్పిందంత ఏంటి? నా సకలమైన అపవిత్రతను నేనేం చేశాను? పోగొట్టుకున్నాను. హల్లెలూయా. చూడండి, చదువుతామా? 36:29 చదువు. నేను మిమ్మల్ని రక్షింతును, కరువు రానియక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి
అభివృద్ధి పరుతును. ఏమి రానిడట? సకలమైన అపవిత్రత. ఏమైతే అపవిత్రత అని బ్రదర్ చెప్పాడో, తాగుడు కావచ్చు, తిరుగుడు కావచ్చు, నేనెందుకు ప్రార్థన చేయాలి, వాళ్ళకాళ్ళు మారలేదా, మనం కూడా అనిపిస్తే మనం చెప్పాలా, అలా తెలియదా, అలా చిన్నపిల్లల మనం చాలా బాగా చెప్పుకుంటాం కదా. చెప్పాలి, చెప్పకపోతే యేసుప్రభు భూమి మీద రావాల్సిన అవసరం లేదు కదా. 3.5 సంవత్సరాలు సువార్త చెప్పాల్సిన అవసరం లేదు, 12 మందిని శిష్యుడిగా చేయాల్సిన అవసరం, ఆ 12 మంది ఎంతమందిని చేయాల్సిన అవసరం లేదు, మేము ఎంతమందిని చేయాల్సిన అవసరమే కాన్సెప్ట్ లేదు కదా. చెప్పాలా, చేయాలా. పనికిరాని దానికోసమే ఎన్నో చేస్తున్నప్పుడు పనికొచ్చే దానికోసం కొన్నన్నా నాకు తెలిసి ఈ మెసేజ్ బ్రదర్ చెప్పిన సాక్ష్యం ద్వారా మీ జీవితాలు చాలా వరకు మారుతాయి అనుకుంటున్నాను నేను. లేదు మేము కూడా ప్రాక్టికల్గా చూస్తామంటే ఏసాన్ గారి లాగా కదా, ఊరవుతుందంటే వాసన అవుతుంది అన్నాడంట ఏసాన్ గారు. ఊరవుతుందంటే పక్కన అసిస్టెంట్ ఏమన్నాడంట, వాసన వస్తుందంటే వాసన ఎంచిపోతుందంట. కరెంట్ పోయిందంట. చీకట్లో ఏం చేశారు తెలుసా, అటు కాలుతో తొక్కి చేతితో పిసికి ముక్కు దగ్గర పెట్టుకుని చెప్తున్నాడంట ఏసానికి, అవునన్నా వాసన వస్తుంది. ఇప్పుడు చెప్పండి, నీకు ఎంత అర్థమైందని చెప్తున్నా. మేము కూడా ప్రాక్టికల్గా చూస్తామంటే ఓకే. లేదు బ్రదర్ చెప్పింది అనమాట, జాగ్రత్త తీసుకుందాం, నేర్చుకుందాం, తెలుసుకుందాం అంటే ఇంకా సంతోషం. అదే ఇంకొక 2 మాటలు చెప్పి నేను ముగించేస్తాను. మరి ప్రార్థన జ్ఞాపన కోరారు కనుక దయచేసి చూద్దాం. మీ సకలమైన అపవిత్రత. బ్రదర్ ఏం పోగొట్టుకోదలుచుకున్నారు? నా సకలం అంతా దరిద్రం ఏమోనంట పోవాలి. లేకపోతే మనం ప్రశాంతంగా మనకు సకలం బయటికి వెళ్ళా ఉంది, ఇంట్లోకి వెళ్ళా ఉంది, బంధువుల దగ్గరికి వెళ్ళినా, స్నేహితుల దగ్గరికి వెళ్ళా, ఇంత చెత్తే. ఈ చెత్తలో మనమే ఎంతో కొద్దిగా పోగొట్టుకోకుండా ప్రయత్నం చేయాలి. ఓకే, 2 మాటలు చెప్పి నేను ముగించేస్తాను చూడండి. అదేందా, మొదటి తెస్సలోనిక 3:13. మొదటి తెస్సలోనిక 3:13. ఇదెంత త్వరగా చదివితే అంత త్వరగా మనం ముగించుకుందాం. మొదటి తెస్సలోనిక 3:13 చదువుదామా? మరియు మన ప్రభువు అయిన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధ విషయమై అనింద్యమైనవిగా ఆయన స్థిరపరచుటకై మేము మీ ఎడల ఎలాగ ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో అలాగే మీరును ఒకరి ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభువు దయచేయును గాక. ఆమేన్. హల్లెలూయా. మన సకల అపవిత్రత ఏం చేయాలి? ఇప్పుడు మనం పోగొట్టుకొని ఒకరికొకరు ఏమవ్వాలంట? ప్రేమలో కలిసి అభివృద్ధి పొందుకోవాలి. హల్లెలూయా. ఒకసారి చెప్తాం, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాట చూడమ్మా, 4వ అధ్యాయం 2వ వచనం కింద ఏముంది? మెట్టుకు సహోదర, మేము ప్రభు యేసు ద్వారా మీకు ఇచ్చిన ఆజ్ఞను మెరుగుదు కాగా మీరు ఎలాగూ నడుచుకుందరో దేవుని సంతోషపరచవలన మా వలన నేర్చుకున్న ప్రకారం మీరు నడుచుకొనుచున్నారు. మీ విషయమే మీరు మీ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి నొందవాలని మిమ్మల్ని వేడుకొను ప్రభు యేసుక్రీస్తు హెచ్చరిస్తున్నాము. ఈ సకల దరిద్రాలు ఏమవ్వాలి? అవ్వాలి. ఒకరిలో ఒకరికి ఏం కావాలి? ప్రేమ, అనురాగం, ఆప్యాయత రావాలి. మీరు అంతకంతకు ఏంటంట? అంతకంతకు కదా. 10, 20, 20, 40, 40, 60 కదా. 30 తంతులు గాను 60 తంతులు గాను అంతకంతకు. ఓకే, చదువుదామమ్మా. అలాగే 2వ వచనం కూడా అయిపోయింది కదా. 10వ వచనం ఒకసారి చదువు. 4, 10 లేదా? అలాగనే మాసిదోనియా అంతటా ఉన్న సహోదరులందరినీ మీరు ప్రేమించుచున్నారు. సహోదరులారా, మీరు ప్రేమ యందు మరి ఎక్కువగా అభివృద్ధి నొందుచుండవలెననియు సంగమునకు వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకొనుచు మీకేమీ కొదువ లేకుండానట్లు మేము నీకు ఆజ్ఞాపించిన ప్రకారము మీరు పరుల జోలికి పోక మీ సొంత
మీ చేతులతో పని చేయుట ఎందును ఆశ కలిగి ఉండవలెననియు మిమ్మల్ని హెచ్చరించుచున్నాము. ఎలా ఉండాలంట? ఆశీర్వాదకరంగా ఉండాలంటే పొరల జోలికి ఎవరు దాంట్లో పెట్టాలి, దాంట్లో మనం పెట్టకూడదు. ఊరినే సలహాలు, ఊరినే ఆలోచనలు, ఊరినే మాటకి చెప్పాను, ఊరికి చెప్పాను, సరదాగా చెప్పాను, అనుకోకుండా చెప్పాను, నమ్మి చెప్పాను, నేను అనుకోలేదు ఇలా జరుగుతుందని. ఎందుకు పలుకులు బైబిల్లో సామెతలు అంటాడు, తనకి పట్టని జగడంతో పోవాడంట దారిలో పోతున్న కుక్క చెవులు పట్టుకుని వాడితో వెళ్ళే దారిలో కుక్క చెవులు పట్టుకుంటూ ఊరుకుంటా కుక్క ఏం చేస్తుంది బాబు సీమన్ గారు? రాస్తుంది ట్రై చేశారు కదా. మన పొరుగు వారి విషయం ఎట్లుండాలంట? దూరంగానే జాగ్రత్తగా ఉండి నీ పనేదో నువ్వు చేసుకుంటూ నీ దేవుడు నిన్ను దీవించాలని ఏం చేయాలి? ప్రయత్నము బ్రదర్ అన్నాడు, చేతనైతే సహాయము దేవుడు తప్పనిసరిగా మళ్ళీ ఏం చేస్తాడ? దీవిస్తాడు కదా. ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను చూడండి. రెండో దశలో 1:3 చదవండి. ప్రార్థన చేశాను. 3:2 సహోదరులారా, నేను ఎల్లప్పుడూ మిమ్మల్ని గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమై ఉన్నాము. ఇది యుక్తమే. ఏలయనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది. మీ అందరిలో ప్రతి వాడును ఎదుటి వారి ఎడల చూపు ప్రేమ విస్తరించుచున్నది. మీ అందరికి నేను వేడుకునేది, బతిమాలుకునేది విశ్వాసులకి ఏంటంటే మీరు అన్ని విషయాలు ఏమవ్వాలంట? అభివృద్ధి విస్తరించాలి, ప్రయోజకులు అవ్వాలి, గొప్పవారు అవ్వాలి. ఈ ప్రేమ ఇతరులకు కూడా మీరు పంచాలి. ఇది మనం చేస్తే మన దేవుడు తప్పనిసరిగా మనల్ని దీవిస్తాడు. నేను 11 వాక్యాలు రాసుకున్నాను. బ్రదర్ చెప్పిన మాటల తర్వాత మీ అందరికీ వాక్యం కనెక్ట్ అయింది అనుకున్నాను. బ్రదర్ చెప్పిన ప్రతి మాటను మీరు తీసుకోండి ప్రాక్టికల్గా. మన యూట్యూబ్లో ఉంటుంది మెసేజ్, దాన్ని ఇంకొకసారి వినండి. ఎలా ఉండాలో, ఎలా చేయకూడదు రాని వారికి వినిపించండి. వాక్యం కంటే నాకు అనిపించింది ఈరోజు ఏంటంటే సాక్ష్యం. ఒక మనిషిని మార్చగలిగింది ఏం తెలుసా? ప్రాక్టికల్ అనుభవం. నేను ఇలా చేశాను, ఇలా అయిపోయాను. మీరు ఇలా కాకుండా జాగ్రత్తగా ఇక్కడ నుండి అయినా, ఎందుకంటే రాబోయే రోజులు మంచి రోజులని ఎవరు కనుక దయచేసి ఉన్న రోజుల్లోనే మనం సర్దిద్దుకోవాలి. దేవుడి రోజు నేను ఎప్పుడు అనుకోలేదు బ్రదర్ ఇంతసేపు మాట్లాడగలుగుతారు ఇన్ని విషయాలు. ఎందుకంటే నేను ఎప్పుడైనా 2 నిమిషాలే. నేను మన సాయంత్రం కూడా బ్రదర్ నాకు వాట్సాప్లో చేస్తున్నారు, కానీ నేను ఈ ఫోన్ ఎక్కువగా వాట్సాప్ చూడను. నేను ఏదో వస్తే పెట్టేస్తున్నాయి. చాలామంది పాస్టర్లు అన్నారు పెట్టి చూడవా అని అనుకుంటాం, కానీ చూడలేకపోయాను. నిన్న కదా బ్రదర్ అడుగుతావు, నిన్న కూడా బ్రదర్ మెసేజ్ పెడతానే ఉండారు. దేవుని స్తోత్రం. ఏది ఏమైనా దేవుని బిడ్డారా దయచేసి కదా కనెక్ట్ అవ్వండి, దేవుడితో కనెక్ట్ అవ్వండి. బ్రదర్ ఒక మాట చెప్పాడు లాస్ట్, మీ మాట మీ ప్రార్థన దేవుడు వింటాడని. అమ్మ అక్కడికి దేవుడు మీ ప్రార్థన మీకు తెలుసుకోలేదు కదా. ఉదయం ఈ పిల్లలు కదా 6 గంటలకు లేచి కదా బ్రదర్ 4-5 అన్నారు కదా, ఆ టైంలో దేవుడు ప్రార్థన వింటాడు. 4 నుండి 5 వరకు పాస్తున్న స్త్రీలతో కదా ఈ ఫోన్లో ఆన్లైన్ ప్రేయర్ చేస్తాం. నెక్స్ట్ నాకు 5కి ఇస్తారు. 5 నుండి పాస్ట్ నేను చేస్తాను మా సంఘ పెద్దలతో ఇలాగ. ఆ తర్వాత 6 అవ్వగానే వీళ్ళు వస్తారు, వీళ్ళు ప్రార్థన చేస్తారు. ఇప్పుడు ఎన్ని గంటలు ప్రార్థన చేస్తున్నాం ఇంట్లో? 3 గంటల సేపు చేస్తాం కదా. పోయిన నెలకి ఈ నెల కొద్దిగా మారేమో మారలేదా? 1 గంట పెంచుకుంటే వెళ్ళాం. హల్లెలూయా. పోయిన నెలకైతే ఈ నెల కొద్దిగా మారాం కదా. మరి ప్రార్థన చేస్తే ఏమవుతాం? ఆశ్చర్యం ఏంటంటే మా తిరుపతిలో పెద్దలే వస్తారు ఆన్లైన్లోకి. కొండాకుంట్లో ఒక్కరు కూడా రాదు. వాళ్ళ కోసం కూడా ఏం చేయాలి మనం? ఎవరు చేయాలి? అవునమ్మా. నేను కూడా నాకు ఎందుకని వాక్యం చెప్పేటప్పుడు ఎదురుగా కూర్చుంది, ఎక్కువ కూర్చోదు. ఏది నువ్వే పోకండి చెప్పామంటే చెప్పుతా అనుకున్న వాక్యం చెప్పలా. బ్రదర్లాగా ఏం చెప్పింది? మీరు ప్రార్థన మేము వచ్చి చేసుకుంటామండి, మీరు చెయ్యాలి.
చేయాలనే తల్లితో కూర్చోబెట్టి రౌండ్ వేయించి అందరితో ప్రార్థన రానుడితో ఏం చేయించింది? నేను చేయమంటే నాకు రాదే చెప్పాక నీకు తెలవదా? మాస్టర్ గుర్తులేదా అంటారా? మరి అనలేదుగా, చేయించిందిగా. ధైర్యం ఇప్పుడు ఆమె చెప్పగలిగింది. నేను చెప్తే మా గురించి ఆయన తెలియదా? మాకు పనులు ఉంటాయి, కూడని కార్యక్రమాలు తెలుసు కూడా. ఎవరు చెప్పాలా? గొర్రెల్ని కనాలా, కాపర్లు మేపుతారు, కాస్తారు. చాలా వందనాలు, హల్లెలూయా, సంతోషం కదా. మీరు కూడా కలుసుకోండి. నేనేమన్నంటే 6 స్టార్ట్ చేసి డైరెక్ట్ 6 వచ్చేమాటలా, ఒక 5 నిమిషాలు అటు, ఒక 10 నిమిషాలు కలుసుకొని ఏం చేయాలి? నేను ఒకటే చెప్తున్నా, ప్రార్థన మనం ఏం చేయాలి తెలుసా? కదా, పైకి లేపుతుంది. బ్రదర్ చెప్పాడు బ్రదర్ ఎట్టి ప్రార్థన చేసినాడు బ్రదర్ కోసం కదా. ప్రార్థన చేస్తే ఏమొచ్చింది అక్కడ? జీవం వచ్చింది. హల్లెలూయా. మరి మీ బ్రదర్ కోసం చేస్తున్నారా? బ్రదర్ కూడా నాకు మరి చెప్పాడు, ఏం చెప్పి బాగా దీని వల్ల నాకు ఉపయోగం. సేమ్ మెంటాలిటీ ఇప్పుడు అందరికీ ఉంటుంది. ఏదైతే చేయదు కదా కూడా కంపల్సరీగా ఉంటుంది. అది స్వార్థం, అది అంతే. పుట్టుకునే ఆడి వల్ల నాకేం ఉపయోగం, వాడికి చేస్తే నాకేమో, ఎంత జనరల్గా. కాబట్టి మీరు ఎంతమంది అయితే అంతే. నాకైతే ఎందుకైతే నేను ఒకటి చెప్తాను, ఇక్కడ ఉండైనా దేవుడితో కనెక్ట్ అవ్వ. దేవుడితో కనెక్ట్ అయ్యామనుకో ఆటోమేటిక్గా నీ మనసు ఏమైంది? ప్రశాంతంగా ఉంటుంది. మనం మనుషులందరితో ఏమవుతాం? కనెక్ట్ అవుతాం. దేవుడి దగ్గర పడి చిచ్చాడు షాపింగ్ ఉంటుంది. ఈరోజు నెట్ బ్యాలెన్స్ కూడా అయిపోతుంది, మామూలు బ్యాలెన్స్ కూడా అయ్యి. ఇప్పుడు ఏం చేద్దాం ఇంకా ఏమి అదిగా ఉండంగానే కనెక్ట్ అవ్వండి. సమయం ఉండంగానే దేవుడికి ఉండేది, సమయం ఉండంగానే దేవుడి వైపు చూడండి. దయచేసి అందరు లేక్షలు పడదాం, కళ్ళు మూసుకుందాం, ఉండపాటు. దయచేసి అందరు కళ్ళు మూసుకుందాం. మనం సాక్ష్యం విన్నాం. శ్రమ దినమున నువ్వు కుంగిన ఎడల శాంత కనబడవు. శ్రమ వచ్చినప్పుడు కుంగిపోకూడదు, కష్టం వచ్చినప్పుడు కుంగిపోకూడదు, బాధ వచ్చినప్పుడు కుంగిపోకూడదు. ఎంతోమంది కుంటోళ్ళని చూస్తున్నాం, వాళ్ళ టాలెంట్ చూస్తున్నాం. ఒకప్పుడు గుడ్డోడు లేరు మన స్టేట్ బ్యాంక్లో జాబ్ ఓనర్గా. ఇప్పుడు గుడ్డోళ్ళు అక్కడ జాబ్ చేస్తున్నారు. వాళ్ళు ఎప్పుడు ఫీల్ అవ్వలేదు నీ గుడ్డోళ్ళని. మంచి సింగింగ్ ఉందాడు, వాళ్ళకంటే మనం తీసేసిన వాడమా, వాళ్ళకంటే మనం తోసేసిన వాడమా? ప్రయత్నం చేయి, ప్రయత్నం. నీ జీవితము సఫలం కావాలంటే ప్రయత్నం ఉండాలి. ప్రభు వైపు నీ హస్తం చాపండి. ప్రభువా నన్ను దీవించు, నా సకల అయినా దుష్టార్థములు తీసివే, నా సకల పాపాలు తీసివే, నా సకల దోషాలు తీసివే, నా కుటుంబంలో సకల దురాత్మను తొలగించు, మమ్మల్ని ఆశీర్వదించు, మా స్థలం దీవించు, మమ్మల్ని దీవించు ప్రభువా, మమ్మల్ని ఆశీర్వదించు, మమ్మల్ని కాపాడు నాయనా. మాకు మేలు చేయి తండ్రి. మా చేతి పని దీవించు, మా వ్యాపారాలు దీవించు, నేను మా వాహనాన్ని దీవించు, మా చేతి పని ఆశీర్వదించు నాయన. నేను చేయు ప్రతి పనిలో తోడుంటానన్నావు ఆయన. అత్యధికంగా అభివృద్ధి కలిగిస్తానన్నావు ఆయన. అంచులంచులుగా దీవిస్తానన్నావు ప్రభువా. నీవు దీవించే దేవుడము నాయన, నీవు ఆశీర్వదించే దేవుడము నాయన, నీవు హెచ్చించే దేవుడము నాయన, నీవు బలపరిచే దేవుడము, నువ్వు స్థిరపరిచే దేవుడము నాయన. నీ బిడ్డల ద్వారా నిలబెట్టుకున్నందుకు స్తోత్రం. నీ బిడ్డలు దీవించు, వారి చేతి పనులు దీవించు, వారిపై నీ ఆత్మను ఉంచండి. వారి కుడి పక్కన మీరు నేడుగా ఉండండి నాయన. మీ దూతలు వారికి తోడుగా పంపమని అడుగుతున్నాను. నిజంగా మాకు ప్రార్థన నేర్పించారు. ప్రార్థన బృందాలను ఇచ్చారు నాయన. ఆన్లైన్ ప్రార్థన ఇచ్చినందుకు స్తోత్రం. ఆ ప్రార్థనలో తల్లిదండ్రులు సహకారముతో నాయన ఈ చిన్న బిడ్డలు ప్రార్థించే కృపనిచ్చినందుకు స్తోత్రం. వారు స్తుతుల మూలంగా ఒక దుర్గాన్ని స్థాపిస్తున్నందుకు స్తోత్రం. కోల్పోయింది తిరిగి పొందుకోవడానికి నాయన మరింత సంఘాన్ని బలపరిచి మరింత మందిని నీ వైపు తిప్పడానికి సహాయము చేయమని మీరు దీవించి, మా సేవను దీవించండి, పరిచయను దీవించండి. అనుభవం కలిగి పడి లేచి వేస
ఒక్కసారి నా సాక్ష్యం విన్న నీ బిడ్డల జీవితంలో గొప్ప మార్పు కలిగించండి నాయన. ఈ దాసుల పీటర్ గారి ద్వారా నాయన ఒక అద్భుతమైన సందేశం ఇచ్చినందుకు స్తోత్రం. ఎన్నో సంఘాలు వెనకబడ్డాయి నాయన, ఎన్నో సంఘాలు తండ్రి నేను చల్లని స్థితికి వెళ్ళిపోయి, నువ్వెచ్చని స్థితికి వెళ్ళిపోయి నాయన. మమ్మల్ని మరొకసారి మీరు వేడి చేసినందుకు స్తోత్రం. మరొకసారి మేము ఏంటో మాకు గుర్తు చేసినందుకు స్తోత్రం. మరింతగా మీ సాక్షి కొనడానికి సహాయం మమ్మల్ని దీవించండి. ఎన్నో విషయాల్లో జారిపోతున్నాం, ఎన్నో విషయాల్లో పడిపోతున్నాం, ఎన్నో విషయాల్లో నీకు కనెక్ట్ కావట్లేదు. మీకు కనెక్ట్ అవ్వడానికి సహాయం, మీకు కనెక్ట్ అవ్వడానికి సహాయం. అనేకులకు కనెక్ట్ అయ్యి మీకు కనెక్ట్ అవ్వకనాయి మా జీవితాలు ఆరిపోతున్నాయి, మా జీవితాలనైనా తను ఎందుకో పనికి రాకుండా పోతున్నాయి. మీ సాక్షి ఉండడానికి సహాయం, ఈ బిడ్డలకు ఉండడానికి సహాయం మీ కృప చూపించండి. ప్రత్యేకంగా మోషే గారిని మీ హస్తాలకు అప్పగిస్తున్నాం. మోషే గారు నీవు తాగినందుకు స్తోత్రం, మీరు ఇచ్చిన ఆరోగ్యము కొరకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇంకను కూడా పరిపూర్ణ ఆరోగ్యం ఇస్తున్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఆ బోన్ క్యాన్సర్ నుండి నాయన నీ వైపు తిరిగినప్పుడు నీ వెలుగు అతని మీదకి వచ్చి ప్రకాశించి నీ సాక్షిగా మారినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. దాసుని దీవించండి అయ్యా. నవీన్ గారిని దర్శించండి, అదే బోన్ క్యాన్సర్ తో బాధపడుతున్నా అయ్యా, దర్శించండి నాయన. ఆ బోన్ని బలపరచండి. నీ వైపు చూసినప్పుడు వెలుగు కలుగునన్నావు, అట్టి వెలుగు నీ దాసులు నవీన్ గారికి కలుగును గాక. ఒక గొప్ప సాక్షిగా నిలబడుదురు గాక. నీ దాసుని బలంగా నీ సేవలు నోడుకుందురు గాక. నీ దాసుని దీవించమని కోరుతున్నాను అయ్యా. మరి దాసురాలు ఋతు నాయన అయ్యా, తన్ని ఎంతో శ్రమించింది, ఒకటికి 2 ఇళ్ళు పోగొట్టుకుంది నాయన, కష్టపడుకుంది నాయన, ఆవులు మేపింది నాయన. అయ్యో తిన్నో తినక ఇల్లు కట్టుకుంది ప్రభు. కొడుకు మాట వినపోయిన అప్పు చేసి పెళ్లి చేసింది నాయన. అయ్యా నీ బిడ్డ కంకణము కట్టుకుంది నాయన. నా దేవుడు నన్ను దీవిస్తాడని, నా దేవుడు ఆశీర్వదిస్తాడని. ఈరోజు కొంచెం బలహీనమైంది ప్రభు. అయ్యా తన ఆరోగ్యాన్ని పట్టించుకోకనైనా అయ్యా కుటుంబాన్ని చూసుకుంటూ ప్రభు ఈరోజు కొంచెం అనారోగ్య పరిస్థితిలో ఉంది ప్రభు. దాసురాల్ని నూతన మీరు ముట్టినందుకు స్తోత్రం. ఆ కడుపులో గడ్డలో విడుదల ఇచ్చినందుకు స్తోత్రం. రక్తస్రావము నిలిచిపోయినట్లు చేసినందుకు స్తోత్రం. ఈ దాసురాలపై నీ ఆత్మ కార్యము జరిగినందుకు స్తోత్రం. ఈ దాసురాలు గ్యాస్ నెలతో బాధపడింది ప్రభు. ఆ గ్యాస్ అంతా విడిపించినందుకు స్తోత్రం. మంచి ఆరోగ్యం ఇచ్చినందుకు స్తోత్రం. మీ దాసులు మాత్రమే జ్ఞాపకం చేసుకున్నా. నేను 25 సంవత్సరాలుగా చూస్తున్నాను ఆయన. ఏ రోజు ఒక్కరోజు కూడా ఇంటికాడ ఖాళీ లేదు ప్రభు. అనుకోకుండా చెయ్యకు జారి ప్రభు ఒక నెల రోజులు ఉండిపోయింది ఆయన. మాకు చాలా బాధ వేసింది మీ దాసుల విషయం. ఆయన నేను అనుభవించింది ఆయన. అయ్యా మీ దాసులు మళ్ళా పనికి వెళ్ళగలిగే గొప్పనిచ్చినందుకు స్తోత్రం. దాసులకు ఇచ్చిన ఆరోగ్యం కొరకు మీరు దీవించండి, ఆశీర్వదించండి. సాక్షి చెప్పిన బిడ్డలందరి కొరకు స్తోత్రం. మేమందరం ఒక సాక్షికరంగా ఉండాలి, నువ్వు కాపాడాలి నాయన. నీ బిడ్డగా నేను జీవించాలి. ఈ సాక్షికి లోకంలో వర్ధిల్లినట్లు మీ కృప మాకు అనుగ్రహించు. మరొకసారి మోషే గారి రోజు ఏర్పాటు చేసిన ఆహారం అంతటిని దీవించండి. వచ్చిన ప్రజలందరినీ ఆశీర్వదించండి. ఆ ముందు మీ శరీరాన్ని రక్తాన్ని తీసుకుంటున్నాను. మీరే కృపనిమ్మని, కాపాడమని, ఈ సాక్షిగా వాడుకోమని, మమ్మల్ని అత్యధికంగా మీరు ఆశీర్వదించమని, అభివృద్ధి పరచమని, వర్ధల చేయమని, మీరే మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆ చేసి కొంచెం